ఉపనిషత్ దర్శని 35b మాండూకోపనిషత్తు తరువాయి భాగం. ఇక్కడ కొంచెం ఆలోచించటం అవసరం. జాగ్రత్త అవస్థలో ఇంద్రియ వృత్తులకు కంటుకొని ఇంద్రియాల ద్వారా ఏమేమో చేసేవాడు కూడా ఆత్మే. స్వప్న స్థితిలో స్థూలేంద్రియాలు కదలకుండా పడి ఉన్న మానసికంగా కల్పితమయ్యే స్థూలేంద్రియ వ్యాపారాన్ని చేసినట్లే భావించి కష్ట సుఖాలను అనుభవించే వ్యక్తి ఆత్మే. గాఢ నిద్రలో అనగా సుషుప్తిలో స్థూలేంద్రియాల ఇంద్రియాల వృత్తుల ఆట సాగదు, ఇచ్చ ఉండదు. ఉన్నాను లేను అనే మెలకువ లేని నిద్రాణ స్థితి, దానినే ఆనంద స్థితిగా అభివర్ణించారు. అయినా కష్ట సుఖాలు తనకప్పుడు లేవనే స్పృహ ఉండదు. తనకు తెలియకుండానే నడిచే ప్రాణ వ్యాపారము అనగా శ్వాసక్రియ, రక్త ప్రసరణ మొదలైనవి. అప్పుడు దేహంలో జరుగుతున్న ఆ క్రియ జరుగుతుందనే జ్ఞానం ఆత్మకు ఆ సమయంలో ఉండదు. అటువంటప్పుడు ఆనందానుభవం ఉందని చెప్పడం భ్రాంతి. ఎందుకంటే జరిగేదాన్ని తెలుసుకోవటమే అనుభవము. కానీ ఆ క్రియ జరుగుతుందనే ఎరుక లేనప్పుడు అనుభవం అనే ప్రసక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఆ స్థితిలో తన దేహాన్ని ముక్కలుగా నరికిన ఆ విషయం అతనికి తెలియదు కదా. ఇలా ఈ రీతిలో సుషుప్తావస్థలో సబ్దుగా ఉండే ఆత్మే సర్వజ్ఞుడు కాగలుగుతాడు. అంటే సర్వాన్ని తెలుసుకున్న వాడవుతాడు. ఈ ఆత్మ దేహంలోనూ ఇచ్ఛాశక్తిలో కానీ బుద్ధిలో కానీ ప్రాణశక్తిలో కానీ లభించదు. ఆ ఆత్మే అన్ని ప్రాణుల దేహంలో ఉంది. అది దేహంలో ప్రతి ఒక్క అవయవాన్ని రక్షించుకుంటుంది, అలాగే నశింప చేసుకుంటుంది కూడా. ఈ దేహానికి ఆ ఆత్మ ఉన్నట్లే ఈ పంచభూతాల కలయిక వల్ల ఏర్పడిన ఈ జగత్తుకి ఒక ఆత్మ ఉంటుంది. అదే సమస్త ప్రాణులకు ఉత్పత్తి స్థానము. అలాగే వాటి ఉత్పత్తి వినాశాలకు ఈ ఆత్మే కారణం. అయితే ఈ జగత్తును సృష్టించగలిగేది, లయం కలిగేది ఆత్మ కాదు. ఆ ఆత్మలోనే ఒక అంశం మాత్రమే. సూర్యుని అనంత కిరణాలలో ఒక కిరణం ఉన్నట్లే సూర్యుని లక్షణాలన్నీ ఆ కిరణంలో ఉన్న ఆ కిరణం యొక్క శక్తి పరిమితం. అందుకనే అనుభవజ్ఞులు, జ్ఞానులు దీన్ని అనగా శరీరంలో ఉన్న దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. జగత్తులో ఉన్నదాన్ని ఆత్మ అన్నారు. జీవునిలోనిది జీవాత్మ, విశ్వంలోనిది పరమాత్మ అని వర్ణించారు. దీనిని 2-3 సార్లు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సాధనలో ఉన్నవారు మరింత నిశ్చితంగా ఈ విషయాల్లో ధ్యానిస్తే తప్పక ప్రగతి దొరుకుతుంది. సశేషం.